Hello students, I am VLN Sarubni, lecturer in biochemistry from Sri Venkateswara College of Arts and Science, Amlapuram, which is affiliated to Adhikavi Nannaya University, Rajahmundry. Now, I would like to discuss about third BSc Biotechnology 6th semester elective paper, that is Biostatistics and Bioinformatics and Intellectual Property Rights. So here the paper title is Biostatistics, Bioinformatics and Intellectual Property Rights. So in this we'll have 5 units, and particularly I would like to discuss about the 4th unit, which is related to bioinformatics. So I'll deal with this unit, bioinformatics, in which we'll see introductory class first about what is bioinformatics, how this bioinformatics is related to biotechnology. So what is the purpose of studying this bioinformatics and all. And later we'll move on to the major topics of the unit, in which we'll see about biological databases like NCBI, EMBL, XPC, PIR, PFAM, and also to understand this computer science little bit, we used to see HTML, HTTP, and World Wide Web. After that, we are going to see few bioinformatic topics which are related to statistics, okay, biostatistics. So in which we will see Euclidean method and Mahalanobis distance. That means here Euclidean distance, Mahalanobis distance, edit distance, and similarity matrices. So how these are utilized in bioinformatics. And after that we'll see about searching sequence databases like BLAST and multiple sequence alignments. So these are the major topics that we are going to discuss under this unit. So first let's see what is bioinformatics. Basically this bioinformatics, if you want to understand bioinformatics in a simple way, it's nothing but computerization of all the biological data and biological research. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఏదైతే బయోలాజికల్ రీసెర్చ్ ఆల్రెడీ జరిగిందో లేదా బయోలాజికల్ రీసెర్చ్ జరుగుతుందో అండ్ వీటి అంటే ఈ రీసెర్చ్ ద్వారా వచ్చిన బయోలాజికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని అంతా కంప్యూటరైజ్ చేయడమే మనకి బయోఇన్ఫర్మేటిక్స్. ఓకే, సో ఇక్కడ బయోలాజికల్ డేటా కంప్యూటరైజ్ చేయడం అంటే, సో బయోలాజికల్ డేటాలో మనకి మేజర్గా ఉండేవి ఏంటి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద బయోటెక్ రీసెర్చ్ ఇస్ రిలేటెడ్ టు న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్. సో ఇక్కడ ఏదైతే మన ఫర్దర్గా మన ఫ్యూచర్కి యూజ్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ని ట్రీట్ చేయడానికి కానివ్వండి లేదా ఒక డిసీజ్ని డయాగ్నైజ్ చేయడానికి కానివ్వండి, మనకి మేజర్ రోల్ ప్లే చేసేది న్యూక్లిక్ యాసిడ్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన జెనెటిక్ మెటీరియల్, అలాగే మనలో ఉండే ప్రోటీన్స్. సో ఇక్కడ అందుకే ఈ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సెస్ కానివ్వండి లేదా ప్రోటీన్ బేసెస్ కానివ్వండి, అవన్నీ కూడా కంప్యూటరైజ్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్గా ఏంటి బయోఇన్ఫర్మేటిక్స్ అంటే, నథింగ్ బట్ ఏదైతే బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం కంప్యూటర్ని యూజ్ చేసి, అంటే ఇక్కడ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో కొన్ని రకాల టూల్స్ని అలాగే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఈ బయోలాజికల్ డేటాని మనం ఏం చేస్తాం, ఎనలైజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆ బయోలాజికల్ డేటాని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యు సీ వాట్ ఈస్ బయోఇన్ఫర్మేటిక్స్, ఇట్ డీల్స్ విత్ ద
కంప్యూటేషనల్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ ఆఫ్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమొస్తుంది? లైక్ జీన్స్ వస్తాయి, జీనోమ్స్ వస్తాయి, అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ వస్తాయి, అండ్ సెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఎకలాజికల్ సిస్టమ్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ అవ్వచ్చు, లేదా మెడికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పర్టికులర్ మెడికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అండ్ ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ అలాగే రోబోటిక్స్కి కూడా రిలేటెడ్గా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటన్నిటినీ ఇన్కల్కేట్ చేసుకున్న ఒక రీసెంట్ టెక్నాలజీ ఏంటి అంటే బయో ఇన్ఫర్మేటిక్స్. ఓకే, ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది ఎప్పుడైతే బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ని మనం కంప్యూటరైజ్ చేసుకోవడం, అనలైజ్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం అని చెప్పుకుంటున్నామో, అంటే ఇక్కడ ఓన్లీ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్వాల్వ్ అవుతుంది అని మీరు అనుకోకండి. ఇక్కడ మేజర్గా మనకి చూస్తే దిస్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఇన్ విచ్ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ప్రజెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్, ఈ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడానికి మనం ఇంకా అదర్ సైన్సెస్ని కూడా యూజ్ చేసుకుంటాం. అది మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, లేదా ఫిజిక్స్ అవ్వచ్చు. ఇలా దెర్ విల్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ సైన్సెస్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ చూడండి, బయో ఇన్ఫర్మేటిక్స్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఫర్ ద acquisition, మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ ఆఫ్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ అనే సైన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ సైన్స్ ద్వారా మనం కంప్యూటర్స్ని యూజ్ చేసుకుని ఏదైతే బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని అనలైజ్, ఎక్వటైన్స్ అండ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ biology and computer science. Okay, so here bioinformatics is the science of managing and analyzing biological data using advanced computing techniques. So ikkada advanced computing techniques ante నార్మల్గా లైక్ ఐటీ సెక్టార్లో యూస్ చేసే టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్ కూడా మనం కంప్యూటర్ని యూస్ చేస్తే మనం చేస్తాము. అలాగే ఏదైతే ఐటీ సెక్టార్లో ఉండే వర్క్ ఉంటుందో అది కూడా వాళ్ళు కంప్యూటర్ని యూస్ చేసి చేస్తారు. బట్ వాట్ ఎవర్ ద టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ దట్ వర్ యూజింగ్ ఫర్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఆస్పెక్ట్స్. అంటే రిమైనింగ్ అంటే ఇప్పుడు వరకు మనకు తెలిసిన కంప్యూటర్ యూటిలైజేషన్ అనేది డిఫరెంట్, అండ్ ఈ బయో ఇన్ఫర్మేటిక్స్లో కంప్యూటర్ యూటిలైజేషన్ అనేది డిఫరెంట్. ఇక్కడ మనకి చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ టూల్స్ అనేవి అలాగే సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ అసలు ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ మనం ఎందుకు చదవాలి? ఓకే, సో బేసిక్గా ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ ఎందుకు చదవాలి అంటే, సింపుల్గా ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏదైతే బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం కంప్యూటరైజ్ చేస్తున్నాము అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక సెల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఒక సెల్ తీసుకున్నప్పుడు ఆ సెల్లో ఏం సెల్ ఆర్గానిలీస్ ఉన్నాయి, ఆ సెల్ ఆర్గానిలీస్లో ఏం జరుగుతుంది అంటే ఏంటి, ఇక్కడ మెటబాలిజం ఏం జరుగుతుంది. అలాగే మనం న్యూక్లియస్ని తీసుకుంటే న్యూక్లియస్లో మనకి జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అంటే ఏంటి, అక్కడ బేసెస్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఆ సీక్వెన్స్ అనేది ఎలా ఉంది అనేది మనం రకరకాల అంటే రీసెర్చ్ ద్వారా అంటే రకరకాల మెథడ్స్ని ఫాలో అవడం వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ ఐడెంటిఫై చేసి వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎ సెల్. ఓకే, అలాగే మనం అదే సెల్ని ఒక వర్చువల్ మోడ్లో డెవలప్ చేయడం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి
అవుటర్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబొరేటరీలో ఒక సెల్ని తీసుకుని మనం దానికి ఒక సెల్ వాల్ ఉంటుంది, ఒక న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవడానికి అది మనకి బయట కనిపిస్తుంది అంటే వి అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. కానీ ఇక్కడ బయోఇన్ఫర్మేటిక్స్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక వర్చువల్గా దాన్ని మనం డెవలప్ చేస్తామన్నమాట. అంటే ఏంటి, ఈ బయోఇన్ఫర్మేటిక్స్ టూల్స్ని యూస్ చేసి మనం ఆ సెల్లో ఏమి జీనోమిక్ న్యూక్లియోటైడ్ బేసెస్ ఉన్నాయి, లేదా అక్కడ సీక్వెన్స్ ఏముంది, కంప్లీట్ జీనోమ్. అక్కడ జీనోమ్ అంటే ఏంటి, ఒక సెల్కి సంబంధించింది కాదు, కంప్లీట్ ఇండివిజువల్ ఆర్గానిజంలో ఉండే కంప్లీట్ జెనెటిక్ మెటీరియల్ని డీకోడ్ చేస్తే మనం దాన్ని ఏమంటాం, జీనోమ్ అంటాం. సో ఇలా రకరకాలుగా మనకి ఈ బయాలజికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్స్. సో ఎందుకు మనం ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి, ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అయితేనే మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అంటే ఏంటి, సో ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేసుకోవాలి, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ గురించి చెప్పుకోవాలి. ఏంటి సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ? ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అండ్ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అంటే మనకి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వడం. అండ్ ఈ ఎంఆర్ఎన్ఏ అవుతుంది, ఇట్ అండర్గోస్ ట్రాన్స్లేషన్ టు ప్రొడ్యూస్ అ ప్రోటీన్. అండ్ అక్కడ ప్రోటీన్ అనేది ఎక్స్ప్రెస్ అయినప్పుడు మనకి కొన్ని జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ప్రోటీన్స్ అనేవి దేనికి రిలేటెడ్, న్యూక్లిక్ యాసిడ్స్కి రిలేటెడ్. సో ఇక్కడ ఒక ప్రోటీన్ని లేదా ఒక ప్రోటీన్ ఫంక్షన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఏంటి, ఖచ్చితంగా దాని స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. ఎందుకు, ఆ ప్రోటీన్ స్ట్రక్చరే దాని ఫంక్షన్ని ఏమంటారు, దాని స్ట్రక్చర్ని చూసే మనం అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అంటే ఆ స్ట్రక్చరే ఆ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో అలా మనం ఒక ప్రోటీన్ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయాలంటే స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఆబ్వియస్లీ ఆ ప్రోటీన్లో ఉండే సీక్వెన్స్ అనేది, అంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది మనకు కావాలి. సో దాన్ని ప్రోటియోమ్ అని మనం చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఈ బయోఇన్ఫర్మేటిక్స్కి రిలేటెడ్గా మళ్ళీ జీనోమిక్స్ ఉంటాయి, ప్రోటియోమిక్స్ ఉంటాయి. జీనోమిక్స్ అంటే జీనోమ్ మీద చేసే స్టడీస్ని జీనోమిక్స్ అని, ప్రోటీన్స్ మీద చేసే స్టడీస్ని ప్రోటియోమిక్స్ అని మనం మళ్ళీ చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ బయాలజికల్ డేటాని మనం ఎనలైజ్ చేయడానికి, అండ్ ఇక్కడ ఎనలైజ్ చేసుకోవడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి, ఆ జెనెటికల్గా వచ్చే డిజార్డర్స్ని మనం ట్రీట్ చేయడానికి ఈ జీనోమ్ స్టడీస్ లేదా జీనోమ్ డెవలప్మెంట్ అనేది, అంటే డెవలప్మెంట్ అంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్లో కంప్లీట్ జీనోమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం ఏం చేస్తాం, బయోఇన్ఫర్మేటిక్స్ టూల్స్ని యూస్ చేసి వాటిని సాఫ్ట్వేర్స్లో మనం ప్రిజర్వ్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు చూడండి అంటే కొన్ని సైంటిస్ట్ ఏం చేస్తారు, కొన్ని రకాల సెల్స్ని, అంటే కొన్ని ప్లాంట్ సెల్స్ని అలాగే కొన్ని యానిమల్ సెల్స్ని క్రయో ప్రిజర్వ్ చేస్తారు. అంటే ఫ్యూచర్ జనరేషన్స్, అంటే ఫ్యూచర్లో ఈ స్పీసీస్ అనేవి ఏదన్నా ఎక్స్టెంట్ అయినా కూడా ఈ సెల్స్ని యూజ్ చేసి మనం మళ్ళీ వాటిని ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే సో ఇక్కడ కంప్లీట్ జీనోమ్ తెలిస్తే మనకి జెనెటికల్గా వచ్చే ఇష్యూస్ కానివ్వండి లేదా ఎవల్యూషన్ గురించి కానివ్వండి మనం తెలుసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకే వీటిని బేస్ చేసుకునే మనకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో కంప్లీట్ హ్యూమన్ జీనోమ్ని ఎన్కోడ్ చేశారనమాట. సో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది
కంప్లీట్ అవ్వడం వల్ల ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్కి కూడా మనం సొల్యూషన్స్ అంటే ఏంటి, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో అలాంటి జెనెటిక్ డిజార్డర్స్ని కూడా మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అనే వేస్, అంటే ట్రీట్మెంట్ వేస్ కోసం మనం రీసెర్చ్ చేయడానికి ఒక హెల్ప్ అవుతుందన్నమాట ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. సో ఇలాంటి అంటే మన దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా మనం దాని మీద రీసెర్చ్ చేయగలం. సో అందుకనే ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎవల్యూషన్ గురించి కూడా ప్రాపర్గా అనలైజ్ చేయడానికి మనకి బయో ఇన్ఫర్మేటిక్స్ నుంచి, అంటే బయో ఇన్ఫర్మేటిక్స్లో మనం అంటే అనలైజ్ చేసుకునే డేటా రిజల్ట్స్ ద్వారా మనం ఈ ఎవల్యూషన్ని కూడా అనలైజ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఒక డ్రగ్ డిజైన్ చేయడానికి కానివ్వండి, లేదా డ్రగ్ డెవలప్ చేయడానికి కానివ్వండి, ఇది ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ ఫీల్డ్ అనేది మనకి ఏ ఫీల్డ్స్లో కనిపిస్తుంది అంటే హౌ దిస్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ ఫీల్డ్స్, అంటే ఏ ఫీల్డ్స్లో ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో మాలిక్యులర్ మెడిసిన్, జీన్ థెరపీ, డ్రగ్ డెవలప్మెంట్, మైక్రోబియల్ జీనోమ్ అప్లికేషన్స్, క్రాప్ ఇంప్రూవ్మెంట్, ఫారెన్సిక్ అనాలిసిస్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఎవల్యూషనరీ స్టడీస్, బయో వెపన్ క్రియేషన్. సో ఇలా రకరకాలుగా ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పటివరకు మీరు చదువుకున్న బయోటెక్నాలజీ అనేది ఒకలా ఉంటే, మీ ఎలెక్టివ్లో చదువుకునే బయోస్టాటిస్టిక్స్ కానివ్వండి, బయో ఇన్ఫర్మేటిక్స్ కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానివ్వండి, ఇట్ ఈస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్, అంటే మీరు చదువుకున్న ఏదైతే బయోటెక్నాలజీ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఈ బయోస్టాటిస్టిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మీకు దీస్ ఆర్ మచ్ రిలేటెడ్ టు రీసెర్చ్. అంటే రీసెర్చ్, మీరు ఏదైనా ఒక విషయం గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఈ బయోస్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేటిక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేస్ స్టడీ చేస్తున్నారనుకోండి. సో కేస్ స్టడీస్లో అంటే ఏంటి, ఒక డిసీజ్ మీద కానివ్వండి, లేదా ఏదన్నా ఒక ప్లాంట్ ప్రోడక్ట్ మీదో ఏదైనా ఒక దాని మీద కేస్ స్టడీ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువగా బయోస్టాటిస్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ ఏంటి, ఏదైతే మీ రీసెర్చ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ రీసెర్చ్ మీకు వచ్చే రిజల్ట్స్ కానివ్వండి, లేదా రిపోర్ట్స్ కానివ్వండి, వాటిని మీరు ప్రిజర్వ్ చేసుకోవడానికి, అంటే ఆ బయాలజికల్ డేటాని మీరు బయో ఇన్ఫర్మేటిక్స్ని యూజ్ చేసి మీరు దాన్ని కంప్యూటరైజ్ చేస్తారు. అండ్ అలాగే మీ రీసెర్చ్లో కూడా ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ వర్కింగ్ ఆన్ ప్రోటీన్, అంటే ప్రోటియోమిక్స్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఒక న్యూ అన్నౌన్ సీక్వెన్స్, ప్రోటీన్ సీక్వెన్స్ అనేది డిస్కవర్ చేశారు. అంటే ఇప్పటివరకు మన అంటే నేచర్లో ఎవరు ఐడెంటిఫై చేయని ఒక ప్రోటీన్ సీక్వెన్స్ని మీరు డిస్కవర్ చేసినప్పుడు మీరు ఆ ప్రోటీన్ సీక్వెన్స్ అనేది ఎందులో ఉంది ఏంటి అనేది మీకు తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ బయో ఇన్ఫర్మేటిక్స్లో ఉండే అంటే ప్రోటీన్ డేటాబేస్ ఉంటుంది. అంటే ప్రోటీన్ సీక్వెన్సెస్ని మాత్రమే స్టోర్ చేసే డేటాబేసెస్ ఉంటాయి. సో ఆ డేటాబేస్లోకి మీరు ఎంటర్ అయ్యి ఏదైతే న్యూ ప్రోటీన్ సీక్వెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేశారో దాన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ ఎంటర్ చేస్తే, అంటే యూ కెన్ కంపేర్ విత్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోటీన్ డేటాబేసెస్. సో ఇక్కడ కంపేర్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, సో ఈ ప్రోటీన్ సీక్వెన్స్కి
ఏ ప్రోటీన్ సీక్వెన్స్ దగ్గరగా ఉందో, అంటే ఎంత పర్సెంట్, అంటే ఒక 80% మ్యాచ్ అయ్యే ప్రోటీన్ సీక్వెన్స్ ఇంకొకటి మీకు కనిపించవచ్చు అక్కడ ప్రోటీన్ డేటాబేస్లో. అప్పుడు ఏమవుతుంది, ఆ 80% సిమిలారిటీని బేస్ చేసుకుని ఆ న్యూ ప్రోటీన్ సీక్వెన్స్ మీరు ఏదైతే డిస్కవర్ చేశారో ఆ ప్రోటీన్ సీక్వెన్స్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది బయో ఇన్ఫర్మేటిక్స్ వల్ల ఉండే యూజ్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు బయో ఇన్ఫర్మేటిక్స్ వల్ల ఏంటి యూజ్ అంటే, ఏదైనా ఒక న్యూ ప్రోటీన్ సీక్వెన్స్ అవ్వనివ్వండి, న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ అవ్వనివ్వండి, మీరు ఐడెంటిఫై చేసినప్పుడు యూ కెన్ యూటిలైజ్ బయో ఇన్ఫర్మేటిక్స్. అంటే ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే మళ్ళీ మనకి డేటాబేసెస్ అనేవి మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. ప్రోటీన్స్కి ఉండే డేటాబేసెస్ వేరే ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్కి ఉండే డేటాబేసెస్ వేరే ఉంటాయి. సో ఈ న్యూక్లిక్ యాసిడ్ మీ దగ్గర న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ ఉంటే యూ కెన్ కంపేర్ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్ డేటాబేసెస్, అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ అ ప్రోటీన్ డేటాబేస్ యూ కెన్ కంపేర్ ఇన్ ద ప్రోటీన్ డేటాబేసెస్. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దట్ ప్రోటీన్ సీక్వెన్స్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ ఫర్ ఫార్ ఎక్స్టెంట్. సో దాన్ని కాస్త బెటర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ ప్రోటీన్ ఫంక్షన్ ఆర్ ఆ సీక్వెన్స్ ఫంక్షన్ తెలియాలంటే ఆబ్వియస్లీ దాని స్ట్రక్చర్ తెలియాలి. జస్ట్ వెయిట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇమాజిన్ యూఆర్ వర్కింగ్ ఆన్ imagine you're working on a structure biology. Structure biology అంటే ఒక స్ట్రక్చర్ బయాలజీ గురించి మీరు స్టడీ చేస్తున్నారు. సో ఇక్కడ స్ట్రక్చర్ బయాలజీ అంటే ఒక ప్రోటీన్ యొక్క 3D స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం. అంటే ఈ 3D స్ట్రక్చర్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఆబ్వియస్లీ ఆ 3D స్ట్రక్చర్ మనం ఐడెంటిఫై చేస్తే వీ కెన్ నో ద ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోటీన్. సో ఆ 3D స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏం కావాలి, ఆబ్వియస్లీ ఆ ప్రోటీన్ యొక్క సీక్వెన్స్ కావాలి. సో సీక్వెన్స్ అనేది కావాలి. సీక్వెన్స్ వల్ల మనకి ఏంటి, 3D స్ట్రక్చర్ తెలుస్తుంది, అండ్ నెక్స్ట్ దాని ద్వారా ఫంక్షన్ తెలుస్తుంది. ఓకే, సో సీక్వెన్స్ ఉంటే దాని 3D స్ట్రక్చర్ తెలుస్తుంది. ఓకే, సో 3D స్ట్రక్చర్ తెలిస్తే దాని ఫంక్షన్ తెలుస్తుంది. సో ఫైనల్గా దీంతో పాటు వీ కెన్ ఆల్సో నో ప్రోటీన్ ఇంటరాక్షన్స్. అంటే రెండు ప్రోటీన్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్స్. సో ఆ ఇంటరాక్షన్స్ని కూడా మనం స్టడీ చేయొచ్చు. ఏంటి, ప్రోటీన్ ఇంటరాక్షన్స్. ఈ ఇంటరాక్షన్స్ కూడా మనకి ఈ బయోఇన్ఫర్మేటిక్స్ని, అంటే సింపుల్ చెప్పాలంటే ప్రోటియోమిక్స్ అండ్ జీనోమిక్స్ అనేవి కూడా బయోఇన్ఫర్మేటిక్స్లో ఇంకా సబ్ బ్రాంచెస్ లాగా అనమాట. సో ఈ ప్రోటియోమిక్స్ని మనం ఇంకా ఎక్కువ స్టడీ చేయొచ్చు. అలాగే ఒక జీన్ యొక్క ప్రాపర్టీ కానీ దాని ఎవల్యూషన్ని కానీ మనం, అంటే ప్రోటీన్స్ చూసుకుంటే ఏంటి, అక్కడ దాని స్ట్రక్చర్ని, ఫంక్షన్స్ని, అలాగే ప్రోటీన్ ఇంట్రాక్షన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ జీనోమిక్స్ దగ్గరికి వస్తే ఏంటి, ఇక్కడ కూడా దాని ప్రాపర్టీస్ అండ్ ఆ జీన్ ఎలా ఎవల్యూషన్ అయ్యింది అనేది, అలాగే కంప్లీట్ జీనోమ్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ అనాలిసిస్ అనేది మనకి జీనోమిక్స్లో తెలుస్తుంది. అండ్ ఇవేనా అంటే వీటితో పాటు మెటబాలిక్ పాత్వేస్, ఒక సెల్ ఎలా మెటబలైజ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు బయోఇన్ఫర్మేటిక్స్ని యూజ్ చేసి. సో ఇక్కడ ఈ మెటబాలిక్ పాత్వేస్ని స్టడీ చేసినప్పుడు దాన్ని మెటబలోమిక్స్ అంటాం. ఏమంటాం, మెటబలోమిక్స్, METABOLOMICS, మెటబలోమిక్స్. ఓకే, సో ఇక్కడ కానీ ఈ బయోఇన్ఫర్మేటిక్స్కి కూడా ఇక్కడ బేస్ ఏంటి, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ.
సో ఇక్కడ ఫస్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ని తీసుకుంటే అవి డిఫరెంట్ రీజియన్స్ దగ్గర అవి అంటే కంప్లీట్ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ని తీసుకుంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేసే సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని రెగ్యులేటర్ సైట్స్ కూడా ఉంటాయి. అంటే కోడింగ్ రీజియన్స్ ఉంటాయి, రెగ్యులేటర్ సైట్స్ కూడా ఉంటాయి. సో కోడింగ్ రీజియన్స్ ఏమవుతాయి, అవి అంటే అది డిఎన్ఏ కాస్త ఎంఆర్ఎన్ఏ కింద కన్వర్ట్ అవుతుంది. సో కోడింగ్ రీజియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ. సో అక్కడ ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఎంఆర్ఎన్ఏని కూడా మనం ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ మీద జరిగే అనాలిసిస్ అండ్ రీసెర్చ్ని మనం ట్రాన్స్క్రిప్టోమిక్స్ అంటాం. ఓకే, ఏంటి ట్రాన్స్క్రిప్టోమిక్స్ అంటాం. ఓకే, ట్రాన్స్క్రిప్టోమిక్స్ అంటాం. సో ఈ ఎంఆర్ఎన్ఏ ఏంటి, ప్రోటీన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు అంటే ప్రోటీన్స్ అనేవి స్ట్రక్చర్, ఫంక్షన్స్ అండ్ ప్రోటీన్ ఇంటరాక్షన్స్ ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ బయోఇన్ఫర్మేటిక్స్ ఏం చేస్తుందంటే కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ని డెవలప్ చేసి ఈ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అక్కడ కంప్యూటర్లో వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ని రాస్తారు. సో అలాగే ఇక్కడ మ్యాథమెటికల్ మోడల్స్ అనేవి కూడా ఈ బయోఇన్ఫర్మేటిక్స్లోకి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఏం చెప్పాను, ఒక లివింగ్ సెల్ని మనం వర్చువల్ సెల్గా మనం క్రియేట్ చేయొచ్చు బయోఇన్ఫర్మేటిక్స్ని యూజ్ చేసి. ఏంటి, వీ కెన్ క్రియేట్ అ వర్చువల్ సెల్ ఆఫ్ అ లివింగ్ సెల్ బై యూజింగ్ దిస్ బయోఇన్ఫర్మేటిక్స్. అంటే ఏంటి, సో బేసిక్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి, ప్రాక్టికల్ అప్లికేషన్స్ని యూజ్ చేసి, ఇక్కడ మనకున్న బయాలజికల్ నాలెడ్జ్ని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ఎ వర్చువల్ సెల్ అనమాట. సో ఈ బయోఇన్ఫర్మేటిక్స్లో మనకి మ్యాథమెటికల్ మోడలింగ్, సిమ్యులేషన్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సో ఒక్కసారి ఇది చూడండి, బయోఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ బయాలజీ, మెడిసిన్, మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. అండ్ ఇక్కడ నన్ను అడిగితే ఐ విల్ ఆల్సో యాడ్ స్టాటిస్టిక్స్ హియర్. ఓకే, సో ఇవన్నీ కలెక్టివ్గా మనకి బయోఇన్ఫర్మేటిక్స్ అంటే ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి బయోఇన్ఫర్మేటిక్స్లో, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ బయోఇన్ఫర్మేటిక్స్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్గా మనకి జీనోమిక్స్ ఉంటుంది, ప్రోటియోమిక్స్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్టోమిక్స్ ఉంటుంది, లేదా మెటబలామిక్స్ ఉంటుంది. ఇలా రకరకాలుగా అంటే ఏ విషయం గురించి మీరు ఎనలైజ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అది మారుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం బయోఇన్ఫర్మేటిక్స్ అని స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఇంకొక వర్డ్ మనకి ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటది, బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ బయోలాజికల్ డేటా. ఓకే, బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బయోలాజికల్ డేటా కానివ్వండి. సో ఇక్కడ డేటా అనేది మనకి అంటే డేటా గురించి ఇంకొన్ని పాయింట్స్ చూస్తే అంటే మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకాస్త బెటర్గా అర్థం అవుతాయి ఈ క్లాసెస్ అనేవి. ఓకేనా. సో ఇక్కడ డేటా గురించి చూద్దాం. సో డేటా అనేది ఏంటి, ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషను, ఒక లివింగ్ సెల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం డేటాగా యూజ్ చేసుకుంటాం బయోఇన్ఫర్మేటిక్స్లో. సో ఇక్కడ డేటా అనేది ఏంటి, ఇన్ఫర్మేషన్ ఇన్ అ సెల్. ఒక సెల్లో ఉండే ఇన్ఫర్మేషన్నే మనం డేటాగా అంటే
ఇన్ఫర్మేషన్ అనే కాదు, అది డేటా ఏదైతే సెల్ మనకి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా వస్తుందో దాన్ని మనం ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్కి యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డేటా అనేది 3 రకాలుగా చెప్పుకోవచ్చు: ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అండ్ టెరిషరీ డేటా. సో ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అండ్ టెరిషరీ డేటా. ఓకే, ఈ ప్రైమరీ డేటాలోకి మనకి ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ప్రైమరీ డేటాలోకి ఏమొస్తుంది? సీక్వెన్సెస్ వస్తాయి. ఓకే, సో దీన్నే మనం డేటాబేస్గా కూడా చెప్పుకోవచ్చు. ఏంటి? డేటాబేస్. ఓకే, డేటాబేస్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డేటాబేస్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లైబ్రరీ లాగా. అంటే ఈ డేటాబేస్ని అర్థం చేసుకోవడానికి మీరు లైబ్రరీని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఈ మనకి లైబ్రరీలో జనరల్గా ఏం దొరుకుతాయి? రకరకాల బుక్స్ దొరుకుతాయి, అవునా? మీరు లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే ఏం చేస్తారు అంటే, మీకు ఒక టాపిక్ గురించి ఏదైనా బుక్ కావాలి అని మీరు ఏం చేస్తారు? ఒక ఐడియా అంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, నాకు ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి ఒక బుక్ కావాలి అనే ఇన్ఫర్మేషన్తో మీరు లైబ్రరీలోకి ఎంటర్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ లైబ్రరీ అంతా చూసి మన బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన బుక్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఆ బుక్స్లో మీరు ఏం చేస్తారు? సర్చ్ చేస్తారు, బయో ఇన్ఫర్మేటిక్స్కి కావాల్సిన బుక్స్ ఏమైనా ఉన్నాయా అని. సో అలాగే ఇక్కడ డేటాబేసెస్ అనేవి కూడా అలాగే ఉంటాయి. సో అవి లైబ్రరీస్లో మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వీ కెన్ సర్చ్ ఇన్ దీస్ డేటాబేసెస్. ఓకే, సో ఇక్కడ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఉంటాయి, అలాగే అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ప్రైమరీ డేటాలో మనకి సీక్వెన్సెస్ కనిపిస్తాయి. అవి ఈ సీక్వెన్సెస్ అనేవి మళ్ళీ మనకి న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్సెస్ అంటే న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఉంటాయి, అలాగే అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అమైనో యాసిడ్ సీక్వెన్స్ అంటే ట్రిప్లెట్ కోడాన్స్ ఉంటాయా మేడం? ట్రిప్లెట్ కోడాన్స్ అంటే ఆబ్వియస్లీ అవి కూడా బేసిసే కదా అని మీకు ఐడియా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే అమైనో యాసిడ్స్కి మళ్ళీ సింగిల్ లెటర్ కోడ్స్ ఉంటాయి. ఓకే, సో అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఈ డిఎన్ఏ అండ్ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ అనేవి మనకి ప్రైమరీ డేటాలోకి వస్తాయి. సో ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ డేటా. సో ఇక్కడ సెకండరీ డేటాలోకి ఏమొస్తాయంటే ప్రోటీన్ స్ట్రక్చర్స్, సెకండరీ ప్రోటీన్ స్ట్రక్చర్. సో ప్రోటీన్కి ఏంటి? ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెరిషరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇక్కడ సెకండరీ డేటాలోకి ఎక్కువగా మనకి సెకండరీ ప్రోటీన్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. అంటే ఏమొస్తాయి? ప్రోటీన్స్లో ఉండే ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా స్ట్రాండ్స్ ఉంటాయి కదా, సో వాటి డీటెయిల్స్ అనేవి మనకి ఈ సెకండరీ డేటాగా మనకి ఈ డేటాబేసెస్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రైమరీ డేటాబేస్లో అయినా ఉండేది, అంటే ప్రైమరీ డేటా దగ్గర ఉండేవి డేటాబేసెస్, సెకండరీ డేటా దగ్గర ఉండేవి సెకండరీ డేటాబేసెస్. అంటే ఇదంతా ఒక లైబ్రరీ లాగా. అంటే ప్రైమరీ డేటాకి ఒక కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, సెకండరీ డేటాకి ఒక కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, టెరిషరీ డేటాకి ఒక కైండ్ ఆఫ్ డేటాబేస్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రైమరీ డేటా బేసెస్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రైమరీ డేటా ఏంటి? సీక్వెన్సెస్ కాబట్టి. సో ప్రైమరీ డేటా మనకి ఈ ఏవైతే డేటాబేసెస్ ఉంటాయో ప్రైమరీ డేటాకి రిలేట్ అయిన డేటాబేసెస్, వాటిలో మనకి డిఎన్ఏ అండ్ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ కనిపిస్తాయి. అదే సెకండరీ డేటాకి సంబంధించిన డేటాబేసెస్లో ఏంటి? ప్రోటీన్ యొక్క సెకండరీ స్ట్రక్చర్కి సంబంధించిన సీక్వెన్సెస్ మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి సెకండరీ డేటాలో ఎక్కువగా రెగ్యులర్ ఎక్స్ప్రెస్డ్ ప్రోటీన్స్ గురించి, ప్రోటీన్ ప్రొఫైల్స్ గురించి, ప్రోటీన్ మోటివ్స్ గురించి, అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ గురించి మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెరిషరీ డేటా. సో సెకండరీ డేటాలో దేని గురించి అని చెప్తున్నా? ప్రోటీన్ సెకండరీ
secondary structure. Okay, and next tertiary దగ్గరికి వస్తే ఆబ్వియస్లీ విల్ సీ అబౌట్ టెరిషరీ ప్రోటీన్ స్ట్రక్చర్ టైప్. సో ఇక్కడ టెరిషరీ ప్రోటీన్ స్ట్రక్చర్కి సంబంధించిన ప్రోటీన్ డొమైన్స్ కానివ్వండి అండ్ ప్రోటీన్ ఫోల్డింగ్ ఉంటుంది కదా. సో మనకి ఈ టెరిషరీ దగ్గర ఎక్కువ మనం ప్రోటీన్ ఫోల్డింగ్ ఎలా జరిగింది అనేది మనం చూస్తాం కాబట్టి ప్రోటీన్ ఫోల్డింగ్ యూనిట్స్ గురించి అవి మనం ఎక్కువగా ఈ టెరిషరీ డేటాలో చూస్తాం అన్నమాట. సో ప్రోటీన్ టెరిషరీ స్ట్రక్చర్. ఓకే, ప్రోటీన్ టెరిషరీ స్ట్రక్చర్ గురించి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ డేటాబేసెస్ అనేవి ఏంటి? దే కంటైన్ DNA సీక్వెన్స్ అండ్ ప్రోటీన్ సీక్వెన్సెస్. అండ్ ఈ ఏవైతే ఆల్రెడీ డిస్కవర్ చేసిన సీక్వెన్సెస్ ఉంటాయో వాటితో మనం ఏదన్నా న్యూ సీక్వెన్స్ డిస్కవర్ చేసినప్పుడు వీ కెన్ కంపేర్ అనమాట. ఆల్రెడీ ప్రజెంట్ అయిన సీక్వెన్సెస్తో మనం ఇవి కంపేర్ చేసినప్పుడు అవి ఏదన్నా మన డిస్కవర్డ్ సీక్వెన్స్కి ఏదైనా సిమిలర్గా సీక్వెన్స్ ఉంటే దాన్ని అంటే ఈ న్యూ సీక్వెన్స్కి ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఈ డేటాబేసెస్లో ఉండే సీక్వెన్సెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఎవల్యూషనరీ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు హిమోగ్లోబిన్ని మయోగ్లోబిన్ని తీసుకోండి. సో హిమోగ్లోబిన్ అనేది ఐడెంటిఫైడ్ సీక్వెన్స్ గాను అండ్ మయోగ్లోబిన్ అనేది న్యూ డిస్కవర్డ్ సీక్వెన్స్ గాను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంటే హిమోగ్లోబిన్ ఆల్రెడీ డిస్కవర్ అయ్యింది ఇప్పటికే. సో దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బయో ఇన్ఫర్మేటిక్స్కి సంబంధించిన బయోలాజికల్ డేటాబేసెస్లో మనకి ఉంది. సో ఈ డేటాబేసెస్లో ఉన్నప్పుడు ఈ హిమోగ్లోబిన్ అనేది ఒక పర్టికులర్ ప్రోటీన్. ఓకే, అంటే అక్కడ గ్లోబిన్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అది ప్రోటీన్ బేస్డ్ కాంపౌండ్. అలాగే అది ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా అంటే దానికి సంబంధించిన డేటా మనం ఆ డేటాబేస్లో హిమోగ్లోబిన్ గురించి చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో అక్కడ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి బయాలజికల్ డేటాబేస్లో ఉంది. సో ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ఆయన వర్క్ చేసినప్పుడు ఒక న్యూ సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆబ్వియస్లీ న్యూక్లిక్ యాసిడ్ డేటాబేసెస్లోని ప్రోటీన్ డేటాబేసెస్లోని ఆ సీక్వెన్స్ని కంపేర్ చేసినప్పుడు ఆ మయోగ్లోబిన్ది హిమోగ్లోబిన్కి అంటే ఒక 70 to 80% అనేది ఆ సీక్వెన్స్ దగ్గరగా ఉంటుంది. ఎందుకు? రెండు కూడా సిమిలర్ ఫంక్షన్ని కలిగి ఉంటాయి. సో హిమోగ్లోబిన్ కానివ్వండి మయోగ్లోబిన్ కానివ్వండి సెల్కి O2ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యే ప్రోటీన్స్. ఓకే, అఫ్కోర్స్ ఈ రెండింటికి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? హిమోగ్లోబిన్ అనేది 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసుకెళ్తే మయోగ్లోబిన్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే చాలా వరకు హిమోగ్లోబిన్ సీక్వెన్స్కి మయోగ్లోబిన్ సీక్వెన్స్ని కంపేర్ చేసినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ మయోగ్లోబిన్ ఫంక్షన్. అంటే మయోగ్లోబిన్ ఫంక్షన్ ఏమై ఉండొచ్చు, మయోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు అనేది హిమోగ్లోబిన్తో కంపేర్ చేస్తే మనకి ఎంతో కొంత ఐడియా అనేది వస్తుంది అన్నమాట. సో ఇలా ఈ డేటాబేసెస్ మనకి అంటే ఆల్రెడీ ఉన్న డేటాబేసెస్ మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే మనకి డేటాబేసెస్ అనేవి జనరలైజ్డ్ డేటాబేసెస్ ఉంటాయి, అలాగే స్పెషలైజ్డ్ డేటాబేసెస్ కూడా ఉంటాయి. ఓకే, జనరలైజ్డ్ అండ్ స్పెషలైజ్డ్ డేటాబేసెస్ అనేవి మనకి కనిపిస్తాయి. సో జనరలైజ్డ్ డేటాబేసెస్ చూస్తే అందులో మనకి న్యూక్లియోటైడ్ డేటాబేసెస్, ప్రోటీన్ డేటాబేసెస్ ఉంటాయి. స్పెషలైజ్డ్లోకి ఏంటంటే లైక్ బ్లాస్ట్, ఫాస్ట్ అని అలాంటివి వస్తాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ జనరలైజ్డ్ డేటాబేసెస్లో మనకి న్యూక్లియోటైడ్ అండ్ ప్రోటీన్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో న్యూక్లియోటైడ్లో మళ్ళీ మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ డేటాబేసెస్ ఉంటాయి. ప్రైమరీ డేటాబేసెస్లోకి ఎక్కువగా EMBL, GenBank, DDBJ ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ EMBL అనేది అండ్ ఇక్కడ EMBL అండ్ DDBJ అండ్ GenBank గురించి
చెప్పుకోవాలంటే ఈఎంబిఎల్ అనేది యూరోపియన్ కంట్రీకి రిలేట్ అయిన, అంటే యూరోపియన్ కంట్రీ వాళ్ళ బయో ఇన్ఫర్మేటిక్స్ డేటాబేస్ అన్నమాట. అంటే యూరోపియన్ కంట్రీ డెవలప్ చేసిన న్యూక్లియోటైడ్ డేటాబేస్ ఏంటి అంటే ఈఎంబిఎల్. దాని ఫుల్ ఫామ్ చూసుకుంటే యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ, ద యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ. ఓకే, జెన్ బ్యాంక్ వచ్చేసి ఇది యుఎస్ఏ వాళ్ళ న్యూక్లియోటైడ్ డేటాబేస్. అలాగే డిడిబిజే చూసుకుంటే డిఎన్ఏ డేటా బ్యాంక్ ఆఫ్ జపాన్. సో ఇట్స్ రిలేటెడ్, ఇట్స్ ఫ్రమ్ జపాన్ అన్నమాట. జపాన్ వాళ్ళ న్యూక్లియోటైడ్ డేటాబేస్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూసుకోవాలి ఏంటి, ప్రతి కంట్రీకి దిల్ హ్యావ్ దేర్ ఓన్ డేటాబేసెస్. అంతేనా? మనం అంటే మీకు జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఒక క్రిమినల్ డేటాబేస్ ఉంటుంది, అవునా? ఆ క్రిమినల్ డేటాబేస్లో ఏంటి, ఎవరెవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళందరి ఇన్ఫర్మేషను ఉండే డేటాబేస్ ప్రతి కంట్రీకి ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో ఏమవుతుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుంది, మన డేటాబేసెస్లో వాళ్ళు కనిపించరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తాజ్ హోటల్ ఇన్సిడెంట్ ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో అక్కడ ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన చాలామంది మన గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది వాళ్ళని. అంటే వాళ్ళు మన కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. అప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళు ఏ కంట్రీ వాళ్ళు అనేది వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాక ఈ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని వాళ్ళకి అర్థమయ్యాక వాళ్ళు ఏం చేస్తారు, ఈ పర్సన్ మీ కంట్రీ వాడే, సో మీ క్రిమినల్ డేటాబేసెస్లో వాళ్ళ గురించి ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి అని చెప్తారు, అని రిక్వెస్ట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రీసెర్చ్ జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి, ప్రతి కంట్రీలోని సిమిలర్ రీసెర్చ్ జరగదు కదా. సో ఎవరి పర్సనల్ రీసెర్చ్ వాళ్ళకి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక కంట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటే, సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ప్రతి కంట్రీలో కూడా ప్యారలల్గా ఈ వ్యాక్సిన్ కోసం రీసెర్చ్ అనేది జరిగింది, అవునా? సో జరిగినప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి ఈ కరోనా వైరస్కి సంబంధించిన రిసెప్టార్స్ గురించి వాటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకున్నారు. సో అలాంటి న్యూసెస్ని మనం అక్కడక్కడ చూస్తూనే వచ్చామంటే వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొచ్చామని. సో అలా ఏంటంటే రీసెర్చ్కి కూడా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి సపోర్ట్ ఉంటుంది అండ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది బయో ఇన్ఫర్మేటిక్స్లో కూడా. సో డేటాబేసెస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని కంట్రీస్ అన్నీ కలిపి ఒక కలెక్టివ్ డేటాబేస్ని కూడా డెవలప్ చేస్తారంటే 2 to 3 కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళు దగ్గర జరిగిన రీసెర్చ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్, బయాలజికల్ ఇన్ఫర్మేషన్ని కామన్గా ఒక డేటాబేస్లో షేర్ చేస్తారు. సో ఆ 3 కంట్రీస్ కూడా ఆ డేటాబేసెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కామన్గా యూస్ చేసుకుంటారు అన్నమాట. సో అలా ఇక్కడ డేటాబేసెస్ అనేవి అలా ఉంటాయి. సో ఇక్కడ న్యూక్లియోటైడ్ ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెరిషరీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే మనకి ప్రోటీన్ డేటాబేసెస్ కూడా ఉంటాయి, సీక్వెన్సెస్
అంటే ఇక్కడ ప్రోటీన్లో వచ్చేసరికి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని కాకుండా సీక్వెన్స్ డేటాబేసెస్ ఉంటాయి, ఇంటరాక్షన్ డేటాబేసెస్ ఉంటాయి, స్ట్రక్చర్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే, అంటే సీక్వెన్స్ డేటాబేస్ అంటే యూనిపోర్ట్, పిఐఆర్, స్విస్పోర్ట్ ఇలాంటివి అనమాట. ఇందులో ప్రైమరీ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇంటరాక్షన్కి బేస్ చేసేవి ఏంటి అంటే ప్రోటీన్ ఇంటరాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవి లైక్ బయోగ్రిడ్ అని, స్ట్రింగ్ అని ఉంటాయి. నెక్స్ట్ స్ట్రక్చరల్ డేటాబేసెస్ అంటే పీడీబీ, సిఏటిహెచ్, ఎస్సిఓపి అంటే స్కోప్. సో ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ స్ట్రక్చర్ అండ్ దాని టోపాలజీ లాంటి వాటి మీద ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మనకి ఉంటాయి. అలాగే హోల్ జీనోమ్ డేటాబేసెస్ కూడా ఉంటాయి. అంటే కంప్లీట్ జీనోమ్, ఒక ఆర్గానిజంలో ఉండే కంప్లీట్ జీనోమ్ని మనకి ప్రిజర్వ్ చేసే డేటాబేసెస్ కూడా ఉంటాయి. సో ఇది అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. సో కొత్త టాపిక్ కదండి, మీకు ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఒక గ్లాన్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ బయోఇన్ఫర్మేటిక్స్ హెల్ప్. సో వేర్ దిస్ బయోఇన్ఫర్మేటిక్స్ హెల్ప్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ బయాలజీలో, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్లో, అలాగే బయోలాజికల్ డేటా జనరేషన్ ప్రాసెస్లో, అలాగే జీన్ అండ్ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ అనాలిసిస్లో అండ్ జీనోమిక్ డేటా కంపారిజన్కి కూడా ఇవి యూజ్ అవుతుంది. సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. సో అప్లికేషన్స్, మాలిక్యులర్ మెడిసిన్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. So next class lo we'll see about this origin and all. Okay, thank you students.